ఇవాళ రాంబుద్ధుడు గారు లేరా? సారు ఎవరైనా అనుపమ గారు కానీ ఎవరైనా మొదలు పెడతారా? భార్గవి గారు ఇవాళ రమణ భాషణం. క్వశ్చన్ నెంబరు 202. 202 క్వశ్చన్ నెంబర్. క్వశ్చన్ నెంబర్ రమణ భాషణములు ఇవాళ. నమస్తే మేడం. బుద్ధుడు గారు మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం. నమస్తే అండి. హలో, నమస్తే. మొదలు పెట్టండి. మేడం క్వశ్చన్ నెంబర్ అండి 202. రమణ భాషణముల్లో 202. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 23వ తారీఖు శనివారము, సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరము. రమణ భాషణములు అనే గ్రంథం నుండి 203వ ప్రశ్నను సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, మంత్రాల సౌండ్ లోపలికి తీసుకెళ్తాను. రమణ భాషణములు అనే గ్రంథం నుండి 203వ ప్రశ్నను శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. హలో, మొదలు పెడతాను. ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ వస్తున్నదని సెట్ చేసాం కానీ బయట. ఓకే మేడం. అవుట్ సైడ్ అయితే లైటింగ్ బాగుంటుంది అని అనుకున్నాను. ఈ వినాయక నవరాత్రి. ఓకే, 202వ ప్రశ్న. పూరి జగన్నాథం సమీపంలో జాలేశ్వర్ ఒక ఊరు. అక్కడి నుండి విషాద వ్యగ్రుడు ఒక పంజాబీ ఆశ్రమానికి వచ్చాడు. జాలేశ్వర్లో శ్రీ కామకోటి పీఠ శంకరాచార్యుల వారిని చూడడం తటస్థించింది. జాలేశ్వరట, నేను వినలేదు. వినబడుతున్నది కదా? వారు ఆదేశించారట ఇక్కడికి వెళ్ళమని. హఠయోగం కొంత నేర్పాడు. అహం బ్రహ్మాస్మి ఒరవడిగా కొంత చింతన చేశాడు. అంతలో శూన్యం తోచి తల వేడెక్కి మృత్యుభయం కలుగుతుందట. మహర్షి సలహా కోరినాడు. ఆ శూన్యాన్ని ఎవరు చూశారు? మహర్షి అడిగేది. పృచ్ఛకుడు, నేనేనని నాకు తెలుసు. మహర్షి, ఆ శూన్యాన్ని పరికించే చైతన్యమే ఆత్మ. పృచ్ఛకుడు, ఆ పాటికే నాకు తృప్తి కాదు, ఆత్మ నాకు లభించలేదు అని అన్నాడు. మహర్షి, మృత్యుభీతి అహంభావన వెలివడ్డ తర్వాతనే కలుగుతుంది. మృతి ఎవరికని
నీ భయం? ఆ భయం ఎవ్వరికి? అచట దేహాత్మ భావన ఉంది. అది ఉన్నంత కాలం మరణ భయం తప్పదు. పృచ్ఛకుడు: కానీ నాకు అప్పుడు శరీర స్పృహ ఉండదు గదా. ఆ స్పృహ లేదనేదెవరు? పృచ్ఛకుడు: నాకు అర్థం కావటం లేదు. అంటే మహర్షి వాని ధ్యాన పద్ధతి తెలుపమన్నారు. అతడు అన్నాడు, అహం బ్రహ్మాస్మి అన్నాడు. అహం మహర్షి అంటున్నారు, అహం బ్రహ్మాస్మి అన్నది ఒక తలపు. ఆ అన్నదెవరు? స్వయం బ్రహ్మము కాదు కదా. బ్రహ్మము అట్లు చెప్పనవసరం లేదు. తథ్యమైన నేను కూడా అట్లా అనదు. ఎందుకంటే అది సదా బ్రహ్మనిష్టము గనక. అలా అనటం కూడా తలుపు మాత్రమే. ఆ తలుపు ఎవరిది? అన్ని తలుపులకు కారణం ఆ మిథ్య అయిన నేను, అంటే అహంభావం. తలచుటే మాని ఉండు. తలుపులు ఉన్న వరకు భయం తప్పదు అని మహర్షి అన్నారు. అంటే ఆయన చేసే సాధన ఏంటంటే అహం బ్రహ్మాస్మి అన్నట్టు. పృచ్ఛకుడు: నేను అట్లు విచారిస్తూ పోతే ఒక మరుపు వస్తుంది. తల వేడి అవుతుంది. నాకు భయం కలుగుతుంది. మహర్షి: అవును, మేధలో మనస్సు ఒక ఏకత్రితమై ఉంటుంది. అందుచేత అది వేడి అవుతుంది. ఆ కావడం అహంభావన వల్లనే. తలుపులుంటే మరపులుంటాయి. అహం బ్రహ్మాస్మి అనుకుంటావు, విస్మృతి కప్పుతుంది. అప్పుడు అహంభావం వెలికి వస్తుంది. తోడుతోనే మృత్యుభీతి కలుగుతుంది. తలుపు మరపులు రెండూ అహమికవే. దానిని చిక్కించుకొంటివా, అది ఏ దయ్యంలాగో మాయమవుతుంది. అది ఏ దయ్యంలాగో మాయమవుతుంది. అర్థమైందా? అంటే ఇంకా ఉంది. ఆ, ఎందుకంటే అది సదా బ్రహ్మనిష్టము గనక అలా అనడం కూడా అంటే ఇప్పుడు అన్నాడు అన్నమాట, ఏ దయ్యంలాగో మాయమవుతుంది. ఈ పేజీలు ఎగిరిపోతూ ఉంటాయి. అది బాధ. ఈ పుస్తకం చదవడం గొప్ప కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని పేజీలు ఊడిపోతుంది. ఆ మిగిలి ఉండేది నిజమైన నేను, అదే ఆత్మ. అహం బ్రహ్మాస్మి అంటూ ఉండడం చిత్తైకాగ్రతకి ఒక సాధనం. అది ఈ పేజీలు ఎగురుతూ ఉంటే ఈ పుస్తకం కష్టమే. ఆ, అది ఇతర ఆలోచనలను రానియక అడ్డుతుంది. ఆ ఒక్క ఆ ఒక్క అంటే ఆ యోచనే స్థిరం అవుతుంది. ఆ తలపెవ్వరికో గమనించు. అది అహం నుంచి జనించడం తెలుస్తుంది. ఈ అహంభావన ఎక్కడుంది? దాన్ని బాగా తరచి చూడు. అప్పుడు అది అదృశ్యమవుతుంది. పరమాత్మ తానే ప్రకాశిస్తుంది. ఆ తర్వాత నీ యత్నమూ అక్కర్లేదు. తథ్యమైన అహం ఏకమై నిలిచినప్పుడు అది అహం బ్రహ్మాస్మి అనదు. ఎవరైనా నేను మనిషిని అని పునః పునః నెమరు వేస్తాడా? ఎవరైనా కాదని దబాయిస్తే అప్పుడు తాను మనిషినని ఇప్పుడు మళ్ళీ ముక్క ఎగిరిపోయింది బాబు. అప్పుడు తాను మనిషినని ఘోషించవలసిన అవసరం ఎవడైనా అంటే అవసరం ఏంటి అని, తాను మనిషినని ఘోషించవలసిన అవసరం ఎవరైనా తాను పశువునేమో అని భ్రమిస్తాడా? నేను
పశువును కాను మనిషినే అని నమ్మ చెప్పుకోవడానికి బ్రహ్మము లేక ఆత్మ ఏకము కనుక కాదనేనా కాదనేవారెవరూ ఉండరు. నేను బ్రహ్మమును అని పలుమార్లు హెచ్చరించుకోవలసింది లేదు. ఇక్కడ ముక్కలు ముక్కలు అయిపోయింది కాగితం, ఏదో కొన్ని ఇదే అనమాట. అర్థమైంది కదా. అంటే అసలు నేను బ్రహ్మాన్ని అని మనం ఎంత గుర్తుంచుకోక్కర్లేదు. అది బ్రహ్మాన్ని అయి ఉన్నాం, నేను మనిషిని అని నువ్వు మనిషివి కావన్నా మనం మనిషిని నిరూపించుకుని అంటే చెప్తామా? అందుకని ఆ ఎరుకలో ఉంటే అదే చాలు. ఆ బ్రహ్మమేమో నేను బ్రహ్మాన్ని అనదు అని మళ్ళీ చెప్పక్కర్లేదు, అది అనుకోక్కర్లేదు. అర్థమైందా ఇది? అంటే ఆయన ఓ పంజాబీ, అతనికి శంకరాచార్యులు వారు చెప్పారట, అంటే పీఠాధిపతి, అక్కడికి వెళ్ళు నువ్వు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆయన బుర్రంతా వేడికిపోయి ఆయన అలా అవుతోందని అతనికి కొన్ని హఠయోగం అవి నేర్పి అహం బ్రహ్మాస్మి అనుకోమని చెప్పారు. అప్పుడు మహర్షి మీరు ఏం సాధన చేస్తున్నారంటే అహం బ్రహ్మాస్మి అన్నాడు. అంటే అహం బ్రహ్మాస్మి అని అనుకోవడం కూడా ఒక ఆలోచనే కదా. అసలైన ఆ ఆలోచన ఎవరికి వస్తుందో అది చూడండి. అర్థమైందా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వసంతలత విన్నావా? రమణ మహర్షి అడిగారండి విన్నాను. ఇతన్ని. రమణ మహర్షిని హలో, ఆ, ఆ, అంటే కొంచెం కొంచెం మధ్య మధ్యలో నా నెట్ పోవడం వల్ల అది కట్ అవుతున్నది, కానీ విన్నాను పూర్తిగానే. అహం చెప్పమన్నావా? బ్రహ్మాస్మి అని ఎవరికి ఆలోచన అని మహర్షి మధ్యలో అప్పుడు చెప్పాడు. చెప్పమన్నావా? మహర్షి ఆ, మహర్షికి అని మహర్షి అడిగారు కదండి. అవును, రుచకుడికి మహర్షికి కదా సంభాషణ. అవును అవును అవును. ఓకే, చెప్పు వసంతలత. అందరికీ నమస్కారము. ఈ రోజు ప్రశ్నలో ఒక పంజాబీ ఎవరో ఒక భక్తుడు అతను అతను చెప్తున్నాడు అనమాట, నేను హఠయోగం ప్రాక్టీస్ చేశాను. ఆ చేయడంలో నేను అలా బుర్ర వేడెక్కిపోతూ ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అనే మంత్రాన్ని ఆ అనుకుంటూ ఉంటే అలా బుర్ర వేడెక్కిపోయి ఆ తర్వాత మృత్యు భయం కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలి అని మహర్షిని అడిగారు. అడిగితే మహర్షి మొట్టమొదటి క్వశ్చన్ వేశారు, ఈ నీ తాలూకు నువ్వు ఈ అహం బ్రహ్మాస్మి అని ఎవరంటున్నారో చూసుకున్నావా అని. ఆ అంటే నేనే కదా అంటున్నాను. అంటే ఎవరైతే దాన్ని చూస్తున్నారో నేను అనుకుంటున్నాను అని ఎవరికి తెలుస్తున్నదో అది ఆ కాన్షియస్నెస్ ఇంపార్టెంట్ అని. ఆ తర్వాత అతను అన్నారు, నువ్వు అంటే నీ ధ్యాన పద్ధతి అయినా నాకు మృత్యు భయం బాగా ఉంది, నాకు బాధపడటం లేదు మీరు అన్న మాటలంటే. నువ్వు ఏమిటా మంత్రం అంటే నేను అహం బ్రహ్మాస్మి. ఎవరు అంటున్నారు ఈ అహం బ్రహ్మాస్మి అని తెలియడం లేదంటే అప్పుడు కొంచెం ఆలోచించి చూడు. ఈ నిజమైనటువంటి బ్రహ్మనేమో అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అని అనదు కదా. ఈ అనేది ఒక మన అహమిక అంటే మిథ్య. నేను అంటే మన ఇంట్లో ఉండేటువంటి తలపు ఉంది కదా, థాట్. ఈ అనేది ఒక థాట్ మాత్రమే. ఈ థాట్ ఎక్కడి నుంచి వస్తున్నదో చూడు, అది మనసులోంచి వస్తున్నది. నిజమైన బ్రహ్మ ఎప్పుడు నేను బ్రహ్మను అనదు, మనిషి ఎప్పుడు నేను మనిషిని అనుకోడు కదా. సో ఆ విధంగా నువ్వు ఆలోచించు. ఎప్పుడైతే నీకు ఈ మృత్యు భయం కూడా ఈ ఆలోచనల వల్లే వస్తున్నది, ఎప్పుడైతే అహం బయటకు వస్తుందో ఈ అహం నుంచే ఇవన్నీ జనించేయి. దానివల్లే దేహ ఐడెంటిఫికేషన్, అంటే దేహంతో మనం
చూసుకుంటున్నాం కాబట్టి మృత్యు భయం కూడా అప్పుడు ఆ దేహం ఉన్నది మృత్యు వస్తుంది అని చెప్పారు. అది అనడం ఏంటంటే ఈ ఆలోచనలన్నీ మనస్సుకు సంబంధించినవే. అసలైన నేను అన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి మనం. అది అన్నారు, అసలైన నేను ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో మిథ్యా నేను జారిపోతుంది, అప్పుడు నీకు అంటే పూర్తిగా క్లియర్ అవుతుంది అని అన్నారు. అది అంటే ఆ బ్రహ్మానికి నేను బ్రహ్మాన్ని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. అది కూడా ఒక ఆలోచనే. మేము ఆలోచనలోనే ఉన్నాం. అహం ఉండడం వల్లే భయం కూడా వస్తుంది. అహం అదే అహం ఉండడం. అహం అంటే నేనంటే ఎవరంటే బాడీ. ఆ బాడీ తలుపు ఉన్నంతసేపు అహం అంటే చచ్చిపోతానేమో అని భయం. నేనుే కాదు, నేనే చేస్తున్నాను అనే ఒక భావన కూడా కదా. అంతా నేనే చేస్తున్నాను. మనస్సు యొక్క ఆస్పెక్ట్ లో అహం ఒకటి. అందువల్ల భయం వస్తుంది. అందుకని ఆ మూలానికి వెళ్తే అసలైనది ఏదో నీకు అనుభవంలోకి వస్తుంది. ఆలోచనలన్నిటినీ, ఏది కూడా ఒక ఆలోచన కనుక ఆలోచనని కట్టి పెడితే ఉండేదే అది అని చెప్పారు. అది కరెక్ట్ గానే చెప్పావు. అయితే రాంబుద్రి గారు మీరు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. అందరికీ నమస్కారం. అదే మేడం, అంటే అహం బ్రహ్మస్మి అని అంటున్నారు కదా. ఆ అహం బ్రహ్మస్మి అన్నప్పుడు ఆ యాక్చువల్గా బ్రహ్మస్థితికి వెళ్ళినప్పుడు నేను బ్రహ్మాన్ని అనడానికి అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఆ అక్కడ ఇంకా నేను అనేది నశించిపోయిన తర్వాతనే కదా ఆ బ్రహ్మంలో ఐక్యం అయిపోయినప్పుడు, ఇంకా ఏకత్వం ఉన్నప్పుడు నేను అనడానికి ఇక్కడ లేదు. కాబట్టి బ్రహ్మాన్ని అహం అహం బ్రహ్మస్మి అని అంటున్నాము అంటే ఇంకా మనము ఆ బ్రహ్మకు వేరుగా ఉండే మనం అనగలుగుతున్నాం. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఆ అంటున్నది ఎవరు, దాన్ని గమనించు. అంటున్నది ఎవరు అని అంటే అహం అహం యొక్క స్థితి, ఆ యొక్క అహం ఎక్కడైతే వ్యక్తమైందో ఆ వ్యక్తమైన ఆ స్థితి నీ చేత అహం బ్రహ్మస్మి అని అనిపిస్తున్నది. కాబట్టి దాన్ని గమనించు. దాన్ని గమనిస్తే అది కూడా ఆ యొక్క మూలానికి వెళ్ళినప్పుడు అది కూడా లయమైపోతే అక్కడ ఇంకా మనం వ్యక్తం చేయడానికి ఏమీ లేని స్థితి. కాబట్టి అక్కడ అహం బ్రహ్మస్మి అనడానికి కూడా లేని పరిస్థితి అని చెప్తా ఉన్నారు. అయితే మేడం, అంటే ఎప్పుడు మహర్షి గారు అసలు ఆ అన్నదేవుడు, ఆ ఉన్న దేవుడు, ఆ ఆ వ్యక్తం అవుతున్న దేవుడు అని ఎప్పుడు చెప్తా ఉంటారు కదా మేడం. అంటే ఆ మూలంలోకి వెళ్ళు అన్నప్పుడు అంటే ఈ తలపులతోనే ఆ మూలాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలా, లేకపోతే ఎలా? ఆ పద్ధతి ఏంది మేడం? అంతే కదండి. అన్నది అది కూడా ఒక ఆలోచనే అన్నారు కదా. అంటున్నది ఎవరు అని మనం చూడగలిగినప్పుడు అప్పుడు అది అర్థమైందా? మూలానికి వెళ్తే మనసు లేదు కదా అక్కడ. అదే మేడం. అది అంటే మనసు మూలానికి వెళ్ళడం అంటే మళ్ళీ ఆలోచన ఎవరు అంటున్నారు ద్వారా అని అంటే మూలానికి వెళ్ళినట్టే లెక్క కదా. ఎవరు ఎలా చెప్పినా మనస్సు లేకుండా చేయడమే చెప్తున్నారు. ఈ యొక్క మనసు శూన్యమైపోతుంది అన్నప్పుడు, మనసు శూన్యమైపోయినప్పుడు మరి దాన్ని గ్రహించడానికి ఇంకా మృత్యు భయం ఎలా వస్తుంది మేడం? శూన్యమైపోయినప్పుడు అవలేదు కదా, అహంభావన ఉంది అని చెప్తున్నాడు కదా. మహర్షి చెప్పారు కదా, అహంభావన ఉండబట్టే దానికే మృత్యుభావన వస్తుంది.
ఉహు. హలో లక్ష్మి, మొట్టమొదటి ఇప్పుడు ఎప్పుడైనా నేను 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 బ్రహ్మని నేను బ్రహ్మాన్ని అని అనుకున్నప్పుడు ఆ నేను అనే దాన్ని మనం ఎప్పుడు మన బాడీతోనే ఐడెంటిఫై చేసుకుంటాం. ఆ నేనుని గుర్తు అలాగే చిత్రీకరించుకుంటాం కదా. అంటే నేను మనస్సుకి ఎవరిని అంటే ఒకసారి విని వసుంధలత, అంతకంటే మనస్సుకి ఏం తెలియదు కదా. మనస్సుతో ఆ నేను ఆ అంతవరకే. నేను అంటే ఇంకో మనిషి అని అనిపించదు మనకి. మనం ఎలా ఉన్నామో అదే రూపం మనసులోకి వస్తుంది. అందుకే ఐడెంటిఫికేషన్ ని కూడా మనం వదులుతూ ఉండాలి. అంటే ఉమ్. ఎప్పుడు నేను బాడీని అని అదే ఐడెంటిఫికేషన్ ఎప్పుడు చెప్తుంటారు కదా. ఐడెంటిఫికేషన్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను అని మనం ఎప్పుడైనా అన్నాం అనుకో, ఆ నేను అంటే పెద్ద బ్రాడ్ మీనింగ్ లో ఎప్పుడు వెళ్ళదు. ఉమ్, నా మన పర్సనల్ అదే మన దేహం, మన మనస్సు, మన స్వభావం వాటితోనే మనం అసోసియేట్ చేస్తాం ఆ నేను. ఉమ్. అయితే అందువల్ల అది భ్రాంతి. ఉమ్, అలా అలవాటు అని చేసేసుకున్నాం. బాడీ నేను, మనస్సు నేను అని ఐడెంటిఫికేషన్ ఒక కామన్ థింగ్ గా మనం అలవాటు చేసేసుకున్నాం. ఉమ్. అందుకని ఈ ఆలోచించేది కూడా మనస్సే. కృష్ణమూర్తి గారు చెప్పినా, ఎవరు చెప్పినా మనస్సు మూలానికి వెళ్ళి మనస్సు లేనప్పుడే తల అసలైన బ్రెయిన్ అట్లా అసలైన సత్యం అక్కడ ఉంటుంది అని చూపిస్తున్నారు. అందుకని మనం మనస్సుతోటే బ్రెయిన్ ఉంటున్నాం. వేడెక్కిపోవడానికి కారణం. అందుకే మనస్సు ఎప్పుడైతే వర్క్ చేస్తూ ఉంటుందో అప్పుడు మనకి సత్యం అక్కడ ఉండదు. ఆ సత్యం అన్నా బ్రహ్మం అన్నా అది ఏమీ ఉండదు. మనస్సు వర్క్ చేసినంతసేపు అదే ఉంటుంది. ఓకే, నువ్వేం అడుగుతున్నావు వసంతలత? నేనేం అడగడం లేదు. నేను నాకు ఆలోచిస్తాం అంటే అలా అనిపిస్తున్నది అంటే సాధారణంగా నేను నేను అంటే మన దేహంతోనే మనం అనుకుంటాం అసలు ఇదే ఈ మనిషి నేను అని. మన దేహంతో అని అంటే అది నువ్వు అనుకుంటావు, జ్ఞాని అనుకోడు. అదే అజ్ఞానం అనుకోడు. నేను అనుకుంటున్నాను కాబట్టి నా బుర్రలు వేడెక్కిపోతున్నాయి. అది మనసుతో ఉంది కాబట్టి మనసు ఒక ఫిజికల్ కాంపోనెంట్ కాబట్టి అది వేడెక్కుతుంది. వేడెక్కితే ఏమో చచ్చిపోతానేమో అని భయం అతనికి వచ్చి ఉంటుంది. అది నేను అలా అనుకుంటున్నాను. ఆ లోపల నుంచే ఉన్నవి అలాగే వస్తూ ఉంటాయి ఆ భయాలు. నేను అని అహంకే భయాలన్నీ. అహం కూడా మనస్సులో ఉమ్. పార్టే కదా. వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ అహం. ఉమ్. బుర్ర ఎందుకు వేడెక్కింది అన్నకంటే అహం ఎక్కడ అంటే ఆయన మూలానికి పట్టుకోమన్నారు కదా. అప్పుడే మనం అది నిరంతరం అక్కడే ఉంది, మనం దాన్ని ఎక్కడి నుంచి తేక్కర్లేదు. మనస్సు కవర్ చేసేస్తుంది. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ఈ కవరింగ్ తీయడమే మనం చెయ్యాలి. ఆహా వేడెక్కుతున్నదని అతను ఎందుకన్నాడు అంటే అది వదులుతో దేహంతో. వేడి చూడు, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. ఏమంటావు? అందరికీ వేడే ఉమ్. కాలం లేదు, అందరికీ అది పెద్ద విషయంగా మనం ఇక్కడ పెట్టుకోవాల్సింది కాదు. నేను ఉమ్. బాడీని అనే ఆ అహంభావన వల్లే దానికి మృత్యు ఉంది అనే భావన వస్తుంది. అవును. అందువల్ల ఏంటంటే అతనికి ఆ మృత్యు భీతి కూడా అహంభావనకే వస్తుందని చూపెట్టారు. అసలైన ఆ, ఆ పరబ్రహ్మని, అసలైన సత్యానికి నేను ఆ బ్రహ్మని అని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇదంతా మనస్సే చేస్తోందని చూపెట్టారు. అక్కడ ఉద్దేశ్యం ఎప్పుడు కూడా మారటం లేదు. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అనుకుంటే ఏమిటి లాభం ఉంటుంది? ఆ అహమే బ్రహ్మము, అహానికి మృత్యువు అని అలాగే ఆలోచిస్తున్నారు. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సుధా గారు, వస శారద గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందండి. డౌట్ అయితే ఏమీ లేదు. అర్థమైంది కొంచెం. ఓకే.
భార్గవి గారికి అంత అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అయితే. శారదా ఏమైనా అడుగుతావా? అర్థమవుతుంది అమ్మగారు. ఓకే. శారదా ఏమైనా డౌట్స్ నెక్స్ట్ ఉన్నాయా? ప్రశ్న చదువు లక్ష్మి. లేదు ఆ? లేదు, నెక్స్ట్ ప్రశ్న విందాం. నెక్స్ట్ ప్రశ్న విందాం ఓకే. అనుకుంటున్నా. ఓకే, ఇది 203వ ప్రశ్న. ఢిల్లీ పోస్టల్ టెలిగ్రాఫ్ శాఖలో సెక్రటరీ శ్రీ వర్మ పాల్ బ్రెంటన్ రాసిన గుప్త భారత అన్వేషణ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని పాల్ బ్రెంటన్ రాశారు కదా. అందులో గుప్త పంథా సీక్రెట్ పాత్లను చదివినాడు. 11-12 సుఖంగా సంసారం గడిపాక భార్య గతించింది. దుఃఖితుడతే అతనికి ఓదార్పు కావలసి వచ్చింది. దుఃఖితుడు అతనికి ఓదార్పు కావలసి వచ్చింది. పుస్తకాల్లో అది దొరకలేదు. వాని చింపి పారవేయవలెను అన్నంత కసి, మహర్షిని ప్రశ్న అడగవలనన్న యోచన కూడా లేదు. సన్నిధిలో ఊరకే కూర్చుని శాంతిని సాధ్యమైనంతే గ్రహించవలెను అన్నాడు. ఏదో పరంపరలో వలె మహర్షి అప్పుడు కొంతగా ప్రసంగించారు. దాని సారాంశం ఇట్లు: భార్య నర్ధాంగి అన్నాడు. అందువల్ల ఆమె మృతి చాలా బాధ కలిగిస్తుంది. వాని దృష్టి దైహికం గనక వానికా బాధ. ఆత్మదృష్టి కలిగితే అది అడిగిపోతుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో అన్నారు, ఆత్మ తనకు తాను ప్రియం గనక భార్య ప్రియం అయినది అని. పత్ని ఆ ఇతరులు ఆత్మ సదృశులు అనుకుంటే బాధ ఎలా కలుగుతుంది? అట్లయినా ఈ బలవద్విపత్తులు తాత్వికులను కూడా కలచివేస్తాయి. గాఢ నిద్రలో అందరూ సుఖులే. అప్పుడు మనం శుద్ధ ఆత్మగా ఉంటాం. ఈ క్షణం కూడా మనం అదే. ఆ నిద్రలో భార్య లేదు, ఆ ఇతరులు లేరు, ఆ నేను కూడా లేదు. అప్పుడు ఎల్లరూ తోచి దుఃఖానికి కారణమవుతారు. గాఢ నిద్రలోని ఆత్మానందం ఇప్పుడు కూడా అలాగే ఎలసాగరాదు. అది ఎడతెగక ఉండటానికి ఒకే అడ్డు దేహాత్మ భావనే. భగవద్గీత అన్నది, కళ్ళకు ఉనికి లేదు, నిజం లేకపోవటెప్పుడూ లేదు. ఈ రెంటి యాథార్థ్యము వస్తు సారజ్ఞులకు తెల్లమే. నిజమెప్పుడు నిజమే, కళ్ళ ఎప్పుడు కళ్ళయే. మరో చోట అతను పుట్టలేదు, చావను గోడు ఉండియే ఉన్నాడు గనుక ఇకపై ఉండకపోవుటేను లేదు. అజాతము నిరతము నిత్యము పురాణము అయిన ఆత్మకు శరీరము హన్యమైన తాను హతుడు కాదు. అందుచేత పుట్టువు లేదు, చావు లేదు. మెలకువ పుట్టుక, నిద్ర చావు. నీవు ఆఫీసుకు పోయినప్పుడు, గాఢంగా నిద్రించినప్పుడు భార్య నీ వెంట ఉన్నదా? నీకు దూరంగా కదా ఉండినది. ఆమె ఎక్కడో ఒక చోట ఉన్నదని నీకు తెలుసు గనుక నీ తృప్తికి ఎలాంటి భంగము కలగలేదు. ఇప్పుడో ఆమె లేదనుకుంటున్నావు. ఖేదము భావభేదం వల్ల. అది బాధకు కారణం. భార్య లేని ఎంచుట వల్ల బాధ. ఇదంతా